విజయవాడలో ఉన్న వివిధ పాఠశాలలు అలాగే కాలేజీలు అలాగే వివిధ విద్యా సంస్థల నుంచి కూడా వచ్చి మొత్తం విద్యార్థులందరూ ఎకో ఫ్రెండ్లీ గణపతిని అయితే తయారు చేశారు. 5,000 ఎకో ఫ్రెండ్లీ గణపతులను అంటే వినాయకులను తయారు చేసి ఒక రికార్డును అయితే సృష్టించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇవాళ విజయవాడ స్థానం సాధించింది. బెంగళూరు సాధించినటువంటి 2,500 వినాయకుల తయారీ ఏదైతే రికార్డు ఉందో దాన్ని విజయవాడ ఈ రోజు బ్రేక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ విద్యార్థులు ఉన్నారు మనతో పాటు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, ఇవాళ ఇంత పెద్ద రికార్డు చేశారు, ఈ రికార్డులో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్ వినాయకుడిని చేయడం మాకు చాలా నచ్చింది. ఈ మట్టి వల్ల చాలా మంచి జరుగుతుంది, భూమిని కూడా కాపాడుకోగలం. సో ఇలాంటి డేస్ ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకొక పాప కూడా ఉంది. అమ్మ చెప్పు, ఎలా అనిపిస్తుంది ఇలా వినాయకుడిని తయారు చేయడం? అసలు ఎందుకు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఎందుకు తయారు చేయాలి? ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు మనతో బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు, మనకి చదువు కూడా బాగా వచ్చింది. ఈ బంకమట్టితో చేయడం అంటే చాలా ఇష్టం. బంకమట్టితో చేస్తే మంచి ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుండిద్ది. మన పూర్వీకుల శాస్త్రం కాడ నుంచి మనకి బంకమట్టితోనే వినాయకుడు చేస్తారు, వాటర్ పొల్యూషన్ ఉండదు, చాలా బాగుంటుంది. అది వాటర్ పొల్యూషన్ ఉండదు, చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. చెప్పండి, వినాయకుడిని తయారు చేస్తే వినాయకుడిని ఇలా మట్టితో తయారు చేయడం, నీళ్ళలో కలిపేసేయడం ఎలా, అంటే ఇలానే ఎందుకు తయారు చేయాలి మట్టితో? ఇలా చేస్తే మనకి పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అసలు ఉండదు, చేపలకి వాటికి కూడా ఏమీ కాదు, అన్ని సో అది ఎట్లా నీళ్లలో పలు రకాల జంతు జాతులు ఉంటాయి, పలు రకాల జీవ జాతులు అయితే ఉంటాయి నీళ్లలో. అవన్నీ కూడా ఎంతో చక్కగా హెల్దీగా కూడా ఉండగలుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. మనం చూడొచ్చు చాలా రకాల వినాయకులను, అంటే రకరకాలుగా వినాయక విగ్రహాలను అయితే తయారు చేశారు పిల్లలు. వీళ్ళంతా కూడా స్టూడెంట్స్ అంతా వినాయకుడిని తయారు చేసి ఇక్కడ వీళ్ళ ఉత్సాహాన్ని అయితే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి విజయవాడ ఒక రికార్డును అయితే సృష్టించింది. బెంగళూరు ఏదైతే ఇప్పటిదాకా 2,500 వినాయకులు తయారు చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుందో ఆ స్థానాన్ని బద్దలు కొడుతూ, అంటే ఖచ్చితంగా ఈ రోజు 5,000 వినాయకులను తయారు చేసి విజయవాడ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.